తీసుకున్నారు మేడం, అంటే మనం కార్ తీసుకున్నది ఆల్రెడీ మనం 60 ఉన్నాం మేడం, 60 కార్స్ రిప్లేస్ చేసి రీప్లేస్ చేయడానికి సీసీ కెమెరా బోర్డ్స్ మనం పెట్టాం మేడం. బోర్డ్స్ అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న కలెక్టర్ మీటింగ్ జరిగినప్పుడు చెప్పారు మేడం. బోర్డ్ చూస్తూ ఉంటారు, హెచ్చరిస్ చేస్తూ ఉంటారు. మనకు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అక్కడ పెడతారు మేడం. దాంట్లో వాళ్ళు మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో మనం 29th to 2nd వరకు మనం పేమెంట్ చేస్తాం. 5 days పెట్టుకున్నాము. కానీ 1 day బిఫోర్ కన్నా వర్క్ చేస్తూ ఉంటారు. 28 కల్లా కంప్లీట్ అయిపోతాయి మేడం. 27 నిన్న మీటింగ్లో ఆదిల్ గారు చెప్పారు కలెక్టర్ గారు. వాళ్ళ స్కూల్స్ పవిత్ర బాణాషాకి దగ్గ రొట్టెల పండుగ సంబంధించి ఇక్కడ రివ్యూ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. సార్ వచ్చేసి ఓకే అండి, ఒకసారి రండి ఓకే రావాలా ముందుకు రావాలి చిన్న ఇక్కడ నమస్కారం. నా పేరు టీవీఎస్ కమల్. గతంలో తెలియని రాజకీయాల వల్ల కొన్ని తప్పటడుగులేసి చాలా చిన్నప్పటి నుంచి చాలా సన్నిహితంగా దగ్గర తీసిన శ్రీధర్ దగ్గర నుంచి దూరం జరగడం జరిగింది. రాజకీయాల్లో జెండాల కంటే నాయకుడు ఇంపార్టెంట్ అనేది నా జీవితంలో మొట్టమొదటిసారి తెలుసుకున్నా. భావితరాల్లో ఇప్పుడు కూడా శ్రీధర్ను వదిలే సమస్య లేదు. కోటంరెడ్డి సోదరులు ఈ నెల్లూరు రూరల్లో రాజకీయాల్లో ఎక్కడున్నా ఖచ్చితంగా వాటితోనే నడుస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా మిత్ర బృందం అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి, శ్రీధర్కి గిరణ్కి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు 31వ డివిజన్ ఇన్ఛార్జ్ టీవీఎస్ కమల్ ఈరోజు తన మిత్రులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు కావచ్చు, లేదా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలు కావచ్చు, అంతకుముందు అత్యంత కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిన నాయకులు, కార్యకర్తలు
అందరినీ కూడా గౌరవంగా ఎక్కడా ఎవరి గౌరవం తగ్గకుండా అదేవిధంగా ఈరోజు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వీరందరినీ కూడా గౌరవంగా చూసుకుంటారనే మాట ఇస్తూ నా దృష్టిలో కార్యకర్త కళ్ళల్లో సంతోషం ఉంటే, కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటే, కార్యకర్తల మొహాన చిరునవ్వు ఉంటే ఆ నాయకుడు బాగుంటాడు, ఆ పార్టీ బాగుంటుంది. దీన్ని మనసా వాచ నమ్మే వ్యక్తులు నేను ఒకరిని. ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నాకెంత ముఖ్యమో నా వెంట నడిచే నాయకుల, కార్యకర్తల ఇష్టాలు, మనోభావాలు, వారి గౌరవం, వారి సంక్షేమం అది కూడా నాకు అంతే ముఖ్యం. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కూడా అన్ని రకాల గౌరవంగా చూసుకుంటారని చెప్పిన మాట ఇస్తూ ముఖ్యంగా ఈ నెల 22వ తారీఖు నుంచి రూరల్ నియోజకవర్గంలో వాడవాడల నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో అన్ని ప్రాంతాల్లో కూడా ఉచిత వైద్య సేవా శిబిరాలు నిర్వహించి దీనిలో ప్రత్యేకత కేవలం ఒక వైద్య శిబిరం అంటే ఏదో ఒకరోజు పెట్టామా చేశామా అన్న ధోరణి కాకుండా వ్యాధి నిర్ధారణ పరీక్ష, గుండె జబ్బుల దగ్గర నుంచి, క్యాన్సర్ జబ్బుల దగ్గర నుంచి, బీపీలు, షుగర్ల దగ్గర నుంచి, కిడ్నీ లివర్ల దగ్గర నుంచి, దంత జబ్బుల దాకా, కంటి జబ్బుల దాకా అన్నిటినీ కూడా ముందస్తుగా గుర్తించి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే విధానం శ్రీకారం చుట్టం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమానికి అటు హాస్పిటల్ యాజమాన్యాలు అదేవిధంగా నా స్నేహితులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ యువతనందరినీ కూడా అందులో భాగస్వాములు చేసి భవిష్యత్తులో సేవా కార్యక్రమాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే కేవలం రాజకీయ కార్యకర్తలే కాదు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ముఖ్యంగా పనిచేసే వ్యక్తులుగా, ఒక మంచి వ్యక్తులుగా ముందుకు నడిపిస్తామని చెప్పని నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా ప్రోత్సహిస్తామని చెప్తూ ఈ సందర్భంగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడిని, కార్యకర్తని కోరేది ఒకటే, ఈనాడు ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రజలతో ఎవరైతే రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలు దగ్గరగా ఉంటారో, ప్రజలతో ఎవరైతే మమేకం అవుతారో, ఎవరైతే నిరంతరం ప్రజల మధ్యలో పనిచేస్తారో వాళ్ళే నాయకులు. వాళ్ళని అన్ని రకాలుగా సహకరించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మరోసారి మా సోదరుడు టీవీఎస్ కమల్ని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఓకే సార్. సార్ ఓకేనా అందరూ నిలబెట్టారు. నిలబెడతాను. అశోక్ చూడండి సార్ అన్న నిలబడుకోండి, అందరు నిలబడుకోండి అన్న కొంచెం అలాగే సెల్ ఫోన్ తీసుకొని ముందు పెట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఒక మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇంకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరతామని నేరుగా కొంతమంది ఫోన్ల ద్వారా కొంతమంది అడగటం జరిగింది. కొంతమంది విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడి చేరికలకి అనుమతి ఇవ్వడం జరిగింది. మరికొందరు విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మాట్లాడి మరో 2 రోజుల్లో నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకి సరైన విధంగా సేవలు అందించలేము. ఈరోజు రాష్ట్రం అన్ని రకాల గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వెనకబడింది. ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో తన అపార అనుభవంతో నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన అమరావతి రాజధాని, అదేవిధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం, ఇవన్నీ కూడా అద్భుతంగా మహోద్భుతంగా చేస్తున్నారని అనేక మంది అటు కార్పొరేటర్లే కాదు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అవకాశం ఇస్తే వస్తామని చాలామంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరికకి సిద్ధంగా ఉంటూ ఉన్నారు రాష్ట్రం అంతా కూడా.
ఇటీవల చూసాం మనం 2 రాజ్యసభ సభ్యులు 3 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రం అంతా అనేక చోట్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్సు వీరందరూ కూడా పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీలో చేరాలని ముందుకు వస్తూ ఉన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే స్థానిక నాయకులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా అందరినీ కలిపి అవకాశం ఉన్న వారందరూ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒక మాట స్పష్టంగా చెప్తూ ఉన్నా, కష్టకాలంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారో, ఎవరైతే నా కోసం పనిచేశారో వాళ్ళ కోరికల విషయంలో, వాళ్ళ ఆకాంక్షల విషయంలో, వాళ్ళ గౌరవం విషయంలో ఎప్పుడూ కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అన్ని రకాల కూడా ముందుంటుంది. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అన్ని రకాల కూడా గౌరవంగా చూసుకుంటాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, జిల్లా ప్రయోజనాల దృష్ట్యా, నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా ఏదైతే ప్రజల్లో మంచి పేరు ఉండి ఎక్కడ స్థానిక నాయకులకి ఇబ్బంది లేనటువంటి కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు వస్తామంటే వారందరినీ కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. అన్నీ కలగలిపి కష్టకాలంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, జనసేన, బీజేపీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతాం. అదేవిధంగా నమ్మి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల గౌరవం కూడా ఎక్కడా తగ్గకుండా, ఏదో పార్టీలో చేరారని ఒకరోజు కండువలు కప్పామని ఆ రోజుతో ముగిసిందని కాకుండా నిరంతరం వారితో కూడా వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఇస్తాం. అన్నీ కూడా సమపాళ్లలో కొనసాగుతాయని చెప్పని కూడా మనవి చేసుకుంటూ, నూతనంగా తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లందరికీ నేను మనవి చేసేది ఒకటే, మీ ప్రాంతాల్లో కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన, జనసేన కోసం పనిచేసిన, బీజేపీ కోసం పనిచేసిన నాయకులతో, కార్యకర్తలతో కూడా మంచి సంబంధాలు నెలకొల్పండి. అందరం కలిపి ఏకతాటిగా ఒక్క తాటి మీద ముందుకు సాగుతాం. నా లక్ష్యం ఒకటే, నా ఆకాంక్ష ఒకటే. ఏదైతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 26 డివిజన్లు, అదేవిధంగా 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ ఏ విధంగా ఘన విజయం సాధించామో అదేవిధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మొత్తం 26 డివిజన్లు, అదేవిధంగా 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ గెలిచి రూరల్ నియోజకవర్గ పక్షాన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కానుగ్గా అందిస్తానని చెప్పని మాట ఇస్తూ చేరారు. వాళ్ళ ఆరోపణలు ఉన్నాయా? నేరారోపణలు వేరే వాళ్ళు ఉన్నారు. 54 మందిలో ఫోర్జరీ సంతకాలు ఇవి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళని ఎట్లా పార్టీ స్వీకరిస్తారా? దూరంగా ఖచ్చితంగా ఫోర్జరీ కేసుతో సంబంధం ఎవరికైతే ఉందో వారిని చేర్చుకునే పనే లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఆ ఫోర్జరీ కేసు మామూలు ఫోర్జరీ కేసు కాదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఎక్కడా జరగల. ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడం అనేది భారతదేశంలో ఎక్కడ జరగల, ఒక్క నెల్లూరులో జరిగింది. ఆ యొక్క ఐఏఎస్ అధికార సంతకాలు ఫోర్జరీ చేసినటువంటి ఆ యొక్క వ్యక్తులను మాత్రం చేర్చుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ యొక్క కేసులో వాళ్ళకి క్లీన్ చిట్ వస్తేనే ఆలోచన చేస్తాం తప్ప అలాంటి వాళ్ళని చేర్చుకునే ప్రశ్నే లేదు. అదేవిధంగా స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంతమందిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా చేర్చుకునే ప్రశ్నే లేదు. ఎక్కడైనా సరే అందరితో మాట్లాడి స్థానికంగా నా కోసం కష్టం చేసిన, కష్టకాలంలో నా వెంబడి ఉన్న, ఎన్నికల వేళ నా కోసం కష్టం చేసిన నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడి సముచిత నిర్ణయం తీసుకుంటాను తప్ప ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఈరోజు చేరికలకు కూడా కారణం ఇది రాష్ట్ర పార్టీ ఆలోచన. ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, లేదా విశాఖపట్నం, లేదా ఏలూరు, లేదా మాచర్ల ఇలాంటి ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఆ పార్టీలో ఇమడలేం, మేము వచ్చి నిక్కచ్చిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తామన్న చోట అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇది కూడా ఆహ్వానించాం. అయితే ఒక మాట చెప్పి మాట దెప్ప అలవాటు నాకు లేదు. మళ్ళీ చెప్తూ ఉన్నా, కష్టకాలంలో
నా కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతాం. అదే రీతిలో నన్ను నమ్మి, నా మాట నమ్మి తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల, నాయకుల, కార్యకర్తల గౌరవాన్ని కూడా కాపాడుతాం.